నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ మీడియా. దేశ ప్రధాని నరేంద్ర మోదీపై అయితే కాంగ్రెస్ సీనియర్ మాటల్లోనే విందాము. నమస్తే సార్. చూడండి, ఆయన ఏమంటుండంటే ఇన్ ఫ్యాక్ట్ దట్ కాంగ్రెస్ పార్టీ ఫంక్షనరీస్ హ్యావ్ బీన్ ది విక్టిమ్స్ ఆఫ్ మాయిస్ టెర్రరిస్ట్ అండ్ ఆల్సో ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ లేట్ శ్రీ ఇందిరా గాంధీ and Rajiv Gandhi was because of terrorists she has given her life and Rajiv Gandhi also given life. Why he is saying that is a national party? We are Muslims also, they fight for the nation independent. Maulana, everybody according to the Mahatma Gandhi, Pandit Jawaharlal Nehru, whatever the program they have given, they participated, they brought the independent. And it is unnecessary. It is a secular country. Only every time he will criticize Muslims and he want to say Hindu Desh, Hindu Desh, Hindu Desh. अरे भैया, ये हिंदू देश हो ही नहीं सकता. यहाँ हर मजहब के लोग रहते, हर गरीब लोग रहते, हर भगवान को पूछना, कोई यीशु क्रिस्तु, कोई अल्लाह, कोई राम को पूजा करते. यहाँ पर ऐसी बात यहाँ आके करने का क्या मतलब है? ये इस insult to the Indian National Congress. That's why I have given a complaint to the police station. Take action. అయితే నిన్న మోదీ ప్రసంగంలో కూడా కాంగ్రెస్ పైన చాలా విమర్శలు గుప్పించారు. అంటే సీఎం గారికి రేవంత్ రెడ్డిని కూడా డైరెక్ట్ గా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, మా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను అని కూడా అన్నారు. దానిపై మీ స్పందన? చూడండి, ఆయన ఇదే పని అక్కడ పోవాలి, ఢిల్లీకి వెళ్ళి వస్తాడు. ఈయన వచ్చిండే ఏదో ఇస్తాడని గతంలో ప్రధానమంత్రి వస్తుండే ప్రజలు ఆలోచన జరిగే మనకేదన్నా న్యాయం జరుగుతుంది. మా రైతుల గురించి మాట్లాడతాడు, మా నిరుద్యోగుల గురించి మాట్లాడతాడు, పేద. ఆయన అన్ని ఏం మాట్లాడిండు? పెట్రోల్ పెరిగిపోయింది, డీజిల్ పెరిగిపోయింది, ప్రపంచ యుద్ధంతో మీరు అందరు చేసుకొని బంగారం కొనవద్దు. అరే నువ్వెవడు రాబోయి చెప్పేందుకు? ప్రజలు ఏ విధంగా నడుచుకోవాలో వాళ్ళకి తెలుసు. నువ్వు ప్రధానమంత్రి, ప్రజలకు ఏడ అన్యాయం జరుగుతుందో దానికి న్యాయం చేసేందుకు వచ్చినావా, లేకుండా మమ్మల్ని తిట్టేందుకు వచ్చినావా? ఇంకా మీదికెళ్ళి అంటుడు అబ్ కి బార్ తెలంగాణ మే బీజేపీ ఆతా కైసా ఆతా దేఖ్తూ మేబీ. ఎట్లొస్తుందిరా బాబు? నువ్వు ఉన్న బీసీలు అందరూ 56% ఉన్న బీసీలు యావత్ భారతదేశంలో 60% ఉన్న వాళ్ళు వేస్తేనే మీరు గెలవాలి. ఎస్సీ ఓబీసీ వేస్తేనే, మైనార్టీ వేస్తేనే మీరు గెలవాలి. మీ సంఖ్య ఎంత ఉన్నది చెప్పు? మీ అగ్రకులాలు దానికి న్యాయం చేసుకున్నాం. పార్లమెంట్లో బిల్లు పెడితే మేము వ్యతిరేకం చేయలే, కానీ ఇవాళ మాకెందుకు వ్యతిరేకం చేస్తున్నావు? పోనీ జనగణనలో నేను ఎన్నోసార్లు చెప్పిన మా కులగణ జరుపని 3 సార్లు కలిసిన. జనగణన జరుగుతుంది, మా కులగణ తీసేసిండు అంటే ఎంత అన్యాయం అండి. కనుక ఆయనకు ఒకటే ఆలోచన, ఆయన ప్రభుత్వం నడిపిస్తలేడు. దాని వెనకాల ఎవడున్నాడు? రిమోట్ కంట్రోల్. చీఫ్ చెప్పినట్టే నడవాలి. వాళ్ళ దేశంలో ఒకటే ఉద్దేశం, భారతదేశాన్ని విడగొట్టాలి, హిందూ దేశం చేయాలి. అది జరిగే పనే కాదు. ఇది సెక్యులర్ దేశం. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, పార్సీ అందరు ఉంటారు. ఈ దేశాన్ని విడగొట్టడానికి ఎంత ప్రయత్నం చేసినా ఇది ఆఖరిసారి. ఇక్కడ కూడా రేపు తెలంగాణలో అంటున్నావు రేవంత్ రెడ్డిని ఓడగొట్టి నువ్వేదో బీజేపీతో. రేవంత్ రెడ్డి కాదు, ప్రజలందరూ ఈ బీసీలే నిన్ను ఓడగొడతారు. బీసీలందరికీ అప్పీల్ చేస్తున్నా, మీరు ఈ జనగణలో మీ దగ్గరికి వచ్చి కులగన చేద్దాం, మా కులగన కాలం చూపించండి, అప్పుడే చేస్తామని విషయంలో నేను తిరుగుతా. ఓబీసీ గతంలో 80 ఏఏలో రిజర్వేషన్ సోనియా గాంధీ ఆలోచన వల్ల చేసినాం. నువ్వు ఏం చేసినావు చెప్పు? ఇప్పటిదానిక వచ్చి 3 సార్లు వచ్చినావు, ఏ బీసీలకు న్యాయం చేసినావు? ఒక్క మాట చెప్పాను, ఏది లేదు. ఆయన కేవలం అదాని అంబానీలకే గురించి ఆయన కాంట్రాక్ట్ తీసుకున్నాడు, ఆయన కాంట్రాక్ట్లో పనిచేస్తున్నాడు. కనుక ఇక్కడ కూడా ఏదో మహారాష్ట్రలో, ఏదో వెస్ట్ బెంగాల్ బేటీ బచావ్ బేటీ బడా ఉంటాడు. బేటీ నువ్వు 3 సార్లు ప్రధానమంత్రి, ఆమెను ఓడగొట్టాం కదా, అది కూడా సర్ అని పెట్టి స్పెషల్ ఇన్సెంటివ్ డివిజన్ అని పెట్టి ఓట్లన్నీ తీసి, ఇది పతనమేంద్ర. అక్కడ అది చేసినాం, ఇక్కడ మా బీసీలకు ఉన్న ఓట్లు తీసేది. మా కులగణలో, జనగణలో కులగణ జరిగితే మా స్ట్రెంత్ పెరుగుతుంది, మా పిల్లల భవిష్యత్తు ఉంటుంది, మాకు ఉద్యోగాలు వస్తుంది, మాకు చదువు వస్తుంది, అదేవిధంగా మేము రాజకీయంగా పైకి వస్తాం. కనుక దీని మీద నేను పోరాటం కొనసాగిస్తా. దాని మీద కేసు పెట్టడానికి నేను డీసీపీకి ఇచ్చిన, ఏసీపీకి ఇచ్చిన, సిఐకి ఇచ్చిన, తప్పనిసరిగా ఆయన మీద కేసు